రేవంత్ రెడ్డి ఆలేరు సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలు నుంచి వచ్చిన రోజు తొడగొట్టి చెప్తానని గుర్తు చేశారు. నన్ను జైల్లో పెట్టిన వారిని గద్దెదించడమే లక్ష్యమే పనిచేశారన్నారు. ఆ కుర్చీలో కూర్చుని ప్రజల కోరికలు నెరవేర్చేందుకు సిద్ధమయ్యానన్నారు. ఆలేరు నియోజకవర్గంలో 1500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం బీఆర్ఎస్ అంటే దెయ్యాలు రాజ్య సమితి అని సెటైర్లు వేశారు. ఆ పార్టీకి చెందిన నాయకులే దెయ్యాలు వచ్చాయని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. యాదగిరిగుట్ట ఆలయానికి 60 కిలోల బంగారం కేటాయించినట్టు వెల్లడించారు. మూసీ నదిని శుద్ధి చేస్తామని హెచ్చరించారు. యాదాద్రిని తిరిగి యాదగిరిగుట్టగా మార్చామన్నారు. ఇకపై ప్రజల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. దయ్యాలని చెప్తుంటే సమాధానం చెప్పలేక దయ్యాల నాయకుడు ఫామ్ హౌస్ లో నిద్రపోతుండు. నేను అడుగుతున్నది బీఆర్ఎస్ కాదు, డిఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్య సమితి. అది ఇయాల అది భారత రాష్ట్ర సమితి కాదు, అది దయ్యాల రాజ్య సమితి. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా, అవి దయ్యాలు కాదు, కొరివి దయ్యాలను వాళ్ళని పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున మీ సోదరుడిగా నేను ఆ బాధ్యత తీసుకుంటా. ఖచ్చితంగా ఈ కొరివి దయ్యాలను పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టాలి. దాంట్లో మీ సహకారం ఉండాలి. నల్గొండ బిడ్డలు ముందు బాగానే నిలబడాలి అని చెప్పి నేను మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ మిత్రులారా, నేను ప్రభుత్వ ఉద్యోగుల గురించి చర్చించినాం. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలనే ప్రయత్నం చేసినాం. వాళ్ళ డిఏల సంగతి, వాళ్ళ సమస్యల సంగతి మా బట్టి విక్రమార్క గారు, మా నాయకులు శ్రీధర్ బాబు గారు అందరు చర్చించి ఒక కొలిక్కు పట్టుకొచ్చినాం. ఇవాళ మాట్లాడుతున్నాడు వాళ్ళ సమస్యలు మీరు పరిష్కరించలేదని. వాళ్ళందరేమో హర్షం వ్యక్తం చేసింది. ఈ ప్రభుత్వ ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావించి మా సమస్యలను పరిష్కారానికి ముందుకు వచ్చిండ్రు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని. సరే, ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెట్టండి. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి 5 లక్షల తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులను అడుగుతున్నా, వాళ్ళ సతీమణులను నేను అడుగుతున్నా. మీ సోదరుడుగా అక్క, అవ్వ, అమ్మ 10 ఏళ్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా 1వ తారీఖు నాడు మీ ఆయన జీతాలు ఖాతాలో పడ్డాయా? నెల జీతం 1వ తారీఖు నాడు వస్తే వచ్చే ఎన్నికల్లో నాకు ఓటెయ్యకండి. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి